రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని బీఆర్ఎస్ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి యనుమల రాకేష్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రెండవ పిల్లర్ కార్యనిర్వాహకులు ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద బుధవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. భువనగిరి ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి, ఫైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో సుమారు 2 గంటలకు పైగా ప్రిన్స్ కార్నర్ చౌరస్తా కూడలి ధర్నాతో దద్దరిల్లిపోయింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఫ్లెక్కార్డును పట్టుకొని ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సకల జన సమ్మెలో అప్పటి ప్రభుత్వాలను ధిక్కరించి కేసీఆర్ కు వెన్నుదన్నగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ఎటువంటి పోరాటానికైనా తాము సిద్ధమంటూ ఈ సందర్భంగా నాయకులు అన్నారు. విద్య, వైద్యం, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజల బతుకులు ఆగమ్య గోచరంగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు జక్క రాఘవేందర్ రెడ్డి, జనగాం పాండు, ఏవి కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, రేఖల శ్రీనివాస్, పడమటి మమతారెడ్డి, కేశవపట్నం రమేష్, శెట్టి బాలయ్య యాదవ్, పురుషోత్తం రెడ్డి, కోటి గణేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షలో కూర్చోకపోయినా, ఈ ధర్నాలో కూర్చోకపోయినా కూడా ఉద్యమకారులే కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళకు అండగా నిలవడానికి ఈ గులాబీ జెండా వేసుకుని మా కార్యకర్తలు కదం దొక్కిందని చెప్పినటువంటి సునీత కొట్టిన విషయాన్ని మరి తప్పకుండా ఉద్యోగస్తులందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. సోదరులారా, మన ప్రజాస్వామ్య వ్యవస్థ 4 మూల స్తంభాల మీద నిలబడి ఉన్నది. ఒకటి లెజిస్లేచర్, శాసన వ్యవస్థ, అంటే మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనాలు, న్యాయవాదులు, వీళ్ళంతా కూడా. 4వది మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రెస్ వాళ్ళు. మన ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే, ప్రజలకు ఏదైనా మేలు జరగాలంటే, ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ 4 వ్యవస్థలు కూడా సక్రమంగా నడవాలి. దాంట్లో ప్రముఖమైనటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ. ఆ కార్యనిర్వాహక వ్యవస్థలో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి వాళ్ళు మన ఉద్యోగస్తులు. మన తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష 60 ఏళ్ల ఆకాంక్ష. హామీల పేరు మీద ఆగమాగం చేసిన, డిక్లరేషన్ల పేరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళు రోధిస్తున్నటువంటి ఈ సమయంలో ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు బాసటగా నిలవడానికి ఈరోజు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల కేంద్రంగా మేము ఉద్యోగస్తులకు మద్దతుగా, రిటైర్డ్ ఉద్యోగస్తులకు వెన్నుముకగా నిలవడానికి ఈ ఊరుబాట చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున మా పార్టీ నాయకులతో పాటు, కార్యకర్తలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా పాల్గొనడం నిజంగా సంతోషం అనిపిస్తా ఉంది. ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగస్తులు కేవలం వాళ్ళు ఉద్యోగులు మాత్రమే కాదు, వాళ్ళు ఉద్యమకారులు కూడా. 60 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలో వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే, వాళ్ళు పెన్ డౌన్ చేస్తే, సకల జనుల సమ్మె చేస్తే ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు వారు 2 సార్లు, ఒకసారి 43% ఫిట్మెంట్, ఇంకోసారి 30% ఫిట్మెంట్ ఇచ్చి, డిఏలు ఇచ్చి, వాళ్ళకు గుర్తింపు ఇచ్చి, వాళ్ళని గౌరవంగా చూసిండు. తద్వారా దేశంలోనే అత్యధిక వేతనాలు అందుకున్నటువంటి ఎంప్లాయీస్గా తెలంగాణ ఎంప్లాయీస్ రికార్డుకి ఎక్కిండు. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలే. అది పిఆర్సీ కావచ్చు, పెండింగ్ డిఏలు క్లియర్ చేయడం కావచ్చు, 317 జీవోను సవరణ చేయడం కావచ్చు, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చేటువంటి విషయం కావచ్చు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళకి భద్రత కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి భద్రత కావచ్చు, ఏ ఒక్క విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. వాళ్ళను కడిగుడ్డ పెట్టి గొంతు కోసిండు.
కాబట్టి మరి పెరుగుతున్నటువంటి ధరలు ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విద్య, వైద్యము, రవాణా ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు చాలని జీతాలతోని నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా ప్రభుత్వం మొత్తునితో పోతున్నారు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలవడానికే ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల చేస్తాము. తప్పకుండా ప్రభుత్వం దిగి రావాల్సిందే. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సిందే. లేకపోతే ఏ ఎంప్లాయీస్ అయితే నేను అందరం ఎక్కించిందో ఆ ఎంప్లాయీసే రాబోయేటువంటి రోజుల్లో అధపాతాళానికి మిమ్మల్ని తొక్కుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.